ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వ పాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అలంకరించుకుంటాం కదా, రకరకాలుగా ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు అలంకరించుకుంటూ ఉంటారు. ఏదైనా ఒకటి మనం చూపిద్దామండి, మీరు అవలంబించే విధానం కానీ లేకపోతే మీకు తెలిసిన పద్ధతి కానీ. ఎప్పుడు అవలంబించేది ఒక కలసానికి ఒక చెంబు, ఒక పాత్ర, ఏదైనా బియ్యం కానీ నీళ్ళేమో ఏదైనా మినుములు పెసలు అలా ఏదైనా పోసి దాని మీద ఇంకో పాత్ర పెట్టి ఒక్క కొబ్బరికాయ పెట్టి ముఖాన్ని పసుపుతోటి కానీ లేకపోతే ఏదైనా ప్రతిమా విశేషాన్ని దానికి పెట్టుకొని కొంచెం వస్త్రాన్ని అలంకరిస్తే చక్కగా లుక్ బాగుంటుంది. చూడడానికి మనకి ఒక సంతోషకరమైన స్వరూపం కనపడుతుంది. అవును, ఈ వెసులుబాటు మనకి ఎట్లా వీలుగా ఉంటే అట్లా, కానీ ప్రతిసారి ఒక స్వరూపాన్ని వెలయించుకునే అలవాటు మాత్రం ఉంది. ఎప్పుడు అదే చేస్తాం. కొంత ముందు వెనక ఓసారి అట్లా ఓసారి ఇట్లా కడతాను వస్త్రం కట్టడంలోని. ఈసారి ఇంకొకటి చూపిద్దాం. ఓకే, ముందుగానే మనం బింది పెట్టుకున్నాం చిన్నది. ఇది మీరు ఎత్తుగా కావాలనుకుంటే వస్త్రం పెద్దది తీసుకోవటము, బిందె సైజు పెద్దది పెట్టుకోవడం అంతే. ఏదైనా ఇప్పుడు పెద్దదే ఉంది, ఇది కొంచెము దీన్ని కత్తిరించి పారేయటం ఎందుకు, చక్కగా ఇదంతా వస్తుంది కదా. అవును, దేనైనా బాగా పరవటం. నేనేం చేయాలంటే రెండు పక్కల నుంచి కుర్చీ పెట్టుకోవాలి. మనం సమానంగా పెట్టాలన్నమాట. 2 sides పెట్టుకోవాలి కుర్చీ. ఇప్పుడు మనం చీర కుర్చీలు ఎలా పెట్టుకుంటాము, అవును, ఫ్రిల్స్ లాగా ఇంచి ఫ్రిల్ పెట్టుకుంటే అవును సరిపోతుంది. సమానంగా పెట్టుకోవాలి ఫ్రిల్స్. కొంచెం వస్త్రం గట్టిదైతే ఈ క్లాత్ బట్ట అప్పుడు మనకి నిలబడగా వస్తాయి, కుర్చీలు నిలబడతాయి అన్నమాట. ఇలాగే దగ్గరగా కుర్చీ పోసేసుకోవటం. మొదట కొద్దిగా నేల మీద వెసులుబాటుగా పరుచుకుంటే మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఎంత నిలబడే వస్త్రం అయితే అమ్మవారి వస్త్రం అంత బాగుంటుంది. ఎటుదట్టు మనం కుర్చీ పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ కనపడుతుంది కదా, వీటిని కొద్దిగా ఫ్రిల్స్ బాగా సరి చేసుకుని పెట్టుకోవాలి. పాఠశాలలో మాకు వేద పాఠశాల ఉంది కదా, విద్యార్థి కురవాడు ఒకటి పని అని అమ్మవారికి పెద్ద విగ్రహం ఒకటి ఉన్నారు. అమ్మవారు భలే అందంగా కడతాడు. నేను ఇది వాడి దగ్గరే చూశాను ఆ ఫ్రిల్స్ పెట్టడం. పండరిపురానికి పురంలోను, తర్వాత ఏమో మహాలక్ష్మి కొల్లూరు కొల్హాపూర్ మహాలక్ష్మి అక్కడ మనకి టీవీలలో ఇప్పుడు కనపడుతున్నాయి కదా. అబ్బాయి ఎంత బాగా కడతారో జయ. అంతా కుర్చీలలోనే ఉంటుంది సౌందర్యం. ఇక్కడ ఒక క్లిప్ పెడతారు, అప్పుడు మనం కుర్చీ సరి చేసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక ముదురు రంగు తీసుకున్నాం అనుకో జయ, దీనికి కొంచెం మ్యాచింగ్ ఏదైనా ఇంకొక రంగు తీసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు గ్రీన్ కలర్ కనిపిస్తోంది కదా. అవును, ఇంత కొత్త దాకా వేస్తామా, కొద్దిగా తగ్గిస్తామా, మనకి ఎంత పొడుగు కావాలి చూసుకుని ఈ వెనకాల అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఇట్లా ఏమైనా పెట్టేద్దాం, అక్కడ ఒకటి పెట్టుకుంటే అప్పుడు మనకి ఇలా వస్తాయి అన్నమాట. ఇలా రావాలి. ఇట్లా ఏ పక్కకి ఆ పక్కకి కుర్చీ వదిలిపెడుతుంది. ఇక్కడ ఒక క్లిప్ పెట్టేద్దాం. పెట్టుకోవాలి. క్లిప్ పెట్టుకుంటే క్లిప్ గానీ 2-3 క్లిప్పులు పెడితే గట్టిగా ఉంటుంది. చెంబు గనక మనం పెట్టింది కొంచెం పెద్ద రకంది అనుకో, అంటే అప్పుడు ఈ రౌండే కూడా సరిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఒకటి ఏదైనా పిండి పెట్టేద్దాం. ఇవి ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, స్టేపుల్ పిన్స్. స్టేపుల్ కూడా కొట్టేయచ్చు, కదలకుండా ఉంటుంది. మనం మడత పెట్టేటప్పుడే ఒక్క రవ్వ జాగ్రత్త పడాలన్నమాట. ఇలాంటి చోట ఎక్కడైనా ఒక పిన్ పెట్టేస్తే కదలకుండా ఉండిపోతుంది. అంచులు కొద్దిగా సరి చేసి పెట్టుకోవటం. ఇది నడుం పార్ట్ అనుకో. ఓకే, ఇది లంగా, ఇది జాకెట్. ఇది కొంచెం యువతలకి వేసి కనుక పెడితే ఏమవుతుంది, అదొక్క రవ్వ కవర్ అవుతుంది.
కొంచెం నెక్ కవర్ అయినట్టుగా ఆ, ఏమీ లేదు, నేను దీన్ని జస్ట్ దీని వెనకాల పెట్టారు ఇందులో క్లాత్. ఉన్న పీస్ని పక్కకు తిప్పి పెట్టాను అంతే. ఇప్పుడు మనం కంఠానికి ఏం ఆభరణం పెట్టదలుచుకున్నామో ఆ కంఠాభరణాన్ని కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి ముఖాన్ని ఒక కొబ్బరికాయకి తగిలించి దాని మీద కూర్చోబెట్టేస్తాం. ఉమ్. పరివస్త్రం ఒకటి వేస్తాం. మీరు ఏదైనా ఒక అంచుని కానీ దేన్నైనా కనుక పెట్టుకుంటే ఇట్లా చక్కగా వస్తుంది. లంగా జాకెట్టు ఓణి వేసాం. ఇంకా ఏమైనా ఆభరణాలు పెట్టదలుచుకుని ఇంకా మీ దగ్గర రకరకాల ఆభరణాలు ఉంటే కనుక పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. అవి కాదనుకుంటే పువ్వులు. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते తర్వాత గాజులు. शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते ఇంకా ఆభరణాలు ఉన్నాయంటే పెట్టుకోవచ్చు. नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते రమ్మగారు ఇప్పుడు మనము ఈ అలంకరణలో 3 వస్త్రాలు వాడాం కదండి. కింద పరికిణి లాగా ఒకటి, బ్లౌజ్ లాగా, పై రవికల్లే ఒకటి, పై పై నుంచి ఒక ఉపవీతం లాగా అంటే ఉపవస్త్రం ఓణి లాగా ఒకటి. మన ఛాయిసే, మనం ఉపవీతం వేయకుండా మధ్యలోది వేయకుండా మొత్తానికి ఈ ఎర్రదాంతోటే మనం పైన కవర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇలా వేస్తే ఏంటంటే మనం ఆ 3 వస్త్రాలు కట్టిన ఫీలింగ్ బాగుంటుంది అనమాట. మన అలవాటుని, ఆసక్తిని, అవకాశాన్ని బట్టి. అంతే తప్ప ఇన్నే వెయ్యాలి, ఒకటితోనే చేయాలి, 3తోనే లేదు. చేయాలని లేదు. లేదు, మీరు అన్నట్లుగా మన ఆసక్తి, అవకాశం అలంకరణ అంతే. చాలా బాగుంది రమ్మగారు. ముచ్చటగా ఉంది. ముచ్చటగా అనిపిస్తున్నారు చక్కగా తల్లి. మీ ఇంట్లో ఉన్న నగలన్నీ అలంకరించి ఏ గొడవలు, కొట్లాటలు, హడావిడి, హైరాణ లేకుండా, అలంకరణకే మధ్యాహ్నం చేసేయకుండా 5 నిమిషాల్లో అయిపోవాలి. ఇవన్నీ ముందు రోజు రాత్రి ప్లాన్ చేసుకోవాలి. అప్పటికప్పుడు మిగిలిన వంట అయ్యాక 10 నిమిషాల్లో అమ్మవారిని అలంకరించి కూర్చోబెట్టుకోవాలి. అంతే అంతే. రమ్మగారు అలంకరణ వరకు బానే ఉంది. ఇంకొక అనుమానం వస్తూ ఉంటుంది. మనం శుక్రవారం రోజు పెట్టుకుంటాం కదా, సాధారణంగా మనం ఇంట్లో ఏదైనా దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు కదిపే రోజును కూడా చూసుకుంటాం. 3వ రోజు, 5వ రోజు ఇట్లా. మరి ఇప్పుడు ఈ అమ్మవారిని ఏం చేయాలండి, ఎట్లా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తారు. శుక్రవారం నాడు కదపకూడదు అనుకుంటారు. శుక్రవారం కదపకూడదంటే సాయంకాలం దీపారాధన చేయాలి, శనివారం పొద్దున సాయంత్రం దీపారాధన చేయాలి. అవును. చేసి ఆదివారం పొద్దున్న దీపారాధన చేసి అప్పుడు అమ్మవారిని కదపచ్చు, ఒక విధానం. రెండోది, మనం ఏ వ్రతమైనా సరే వ్రతం అయిపోయాక పునఃపూజ చేసి వెంటనే యజ్ఞేన యజ్ఞమయంత దేవాహ పద్యం శ్లోకం చెప్పుకుని అప్పటికప్పుడు కదిపితే దానికి శుక్రవారం నియమం లేదు. సాయంకాలం కదపాలంటే మీకు పనికిరాదు. వ్రతం అవుతూనే మనం పరమేశ్వరార్పణ వస్తు అని నీళ్ళు వదిలిపెట్టామా, అవును, మొత్తం ఫలితం పరమేశ్వరుడికే ఈ పూజ చేసింది అన్న తర్వాత యజ్ఞేన చెప్పుకుని అమ్మవారిని కదిపేస్తే సాయంకాలం సాధారణ దీపారాధన చేయొచ్చు. మీ వెసులుబాటు బట్టి శనివారం పొద్దున అమ్మవారి మొత్తం అలంకరణ అంతా మనం విశదంగా తీసేసుకోవచ్చు. మన విధానం, మన అత్తగారు ఒప్పుకోరు, అట్లా కుదరదు శుక్రవారం అలా అంటే 3వ రోజున, లేదంటే మా పద్ధతి అయితే ఆ పూటే మనం వ్రతం అవగానే లేచి వెళ్ళిపోయి తర్వాత వచ్చి కూర్చుని చేయకూడదు. ఆ పీట మీద ఉండగానే ఫలితాన్ని పరమేశ్వరార్పణ చేయటము, కదిపేయటం. రైట్. ప్రతిమ ఉంటుంది. సాయంకాలమో రేపొద్దున మనం సర్దుకుంటాం. చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం అంతా బంగారం అలంకరిస్తారు. 3 రోజుల పాటు ఎంతసేపు ఆ బంగారం కాపలా కాయాల్సి వస్తుంది. ఆ భయం ఉంటుంది కదా, అందుకని ఈ పద్ధతి చేసుకోవచ్చు, తప్పులేదు. మనం ఆ పీట మీద ఉండగానే చేస్తే తప్పు ఉండదు. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.